గౌతమ్ రెడ్డి గారు ఏం చేయమంటారు చెప్పండి, అదే చేస్తామంటున్నారు. వినపడదు. రైట్, 1 by 1 మాట కంక్లూజన్ తీసుకుందాం. శివశంకర్ గారు, సో నాదెండ్ల మనోహర్ గారిని చంద్రబాబు నాయుడు గారు మందలించారని చెప్పేసి ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు మాట్లాడారు. ముందు మీరు చక్క పెట్టుకోండి అంటున్నారు. అంటే నేను విమర్శగా చెప్పట్లేదు సార్, అది విమర్శగా వాళ్ళల్లో జరిగినటువంటి బాగోలేదని చెప్పారని ఆయనే చెప్పారు ఇందాక. సో ఇది కరెక్ట్ గా ఆయనకే వర్తిస్తుంది. ఇప్పుడు అక్కడ సహాయ కార్యక్రమాలని రివ్యూ చేసేటప్పుడు అక్కడ అఫీషియల్స్ ని అందరినీ కూడా ఆయన అడిగారు. నేను కూడా ఆ వీడియో చూశాను. చూసేటప్పుడు అక్కడ ఏం జరిగింది అని ఆయన రివ్యూ చేస్తున్నారు. ఎవరు రివ్యూ చేస్తున్నారు? సాక్షాత్ ముఖ్యమంత్రి. మీరు ఎప్పుడైనా అటువంటి రివ్యూ చేశారా మీ జగన్ గారు? నాకు ఒక్క ప్రశ్న చెప్పండి. ఇప్పుడంటే ఇప్పుడు అంటే కాలు భూమి మీదకి వచ్చాయి. ఇప్పుడు వెళ్ళి ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆయన. అధికారంలో 5 సంవత్సరాలు గాలిలోనే తేలాడు ఆయన. అసలు ఒక నియంత్రణ పరిపాలించాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా చెట్లు కొట్టేయడం, పరదాలు కట్టడం. ఎట్లాగండి మీరు మాట్లాడతారు? మీరు మాట్లాడడానికి కూడా సిన్స్ మీరు ఒక అడ్వకేట్ అని చెప్తున్నారు. ఎంత దీనిగా పరిణితితో మీరు మాట్లాడాలి. రెండవది, ఇక్కడ గౌతమ్ రెడ్డి గారి పొలతనం వాదనలో మీరు గమనించాలి. బ్రహ్మనాయుడు గారు ఆయన ప్రకాశం బ్యారేజ్కి గౌతమ్ రెడ్డి గారి గోడకి లంకేశారు. అంటే మోకాలకి బోడుగుండుకి లంకి. ఏమిటండి ఇది? రెండవది, ప్రభుత్వం అలర్ట్ చేయలేదంట. మరి ఏమో ఈయనకి మరి వినబడలేదేమో సౌండ్స్. ప్రభుత్వం టైం టు టైం ఎంత వర్షపాతం రాబోతుంది, ఐఎండి అలర్ట్ మెసేజ్ ప్రతి సెల్ ఫోన్కి వచ్చాయి. ప్రభుత్వం కలెక్టర్ కూడా స్పందించారు ఇమీడియట్ గా. కానీ ఎన్నడూ ఊహించనంత రావడంతో ఈ విపత్తు సంబంధించింది. ఓకే, దీనికి సంబంధించడానికి ప్రధాన కారణం ఏంటి? 3 గంటలు పడ్డాం. 3 గంటలు ఎందుకు పడ్డాయి? మీరు అక్కడ ఇసుక మట్టి గంటలో మెయింటెనెన్స్ మీరు 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. ఇది అవునా కాదా చెప్పమనండి గౌతమ్ రెడ్డి గారు. మీరు బుడమేరు కాలువకి ఆధునీకరణకి ఎంత బడ్జెట్ ఇచ్చారు 5 సంవత్సరాల్లో? దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. ఓకే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. గుర్రపటకు తీయించారు 5 సంవత్సరాలు. సో పట్టించుకోలేదంటారు. ఎంతసేపు 5 సంవత్సరాల్లో బుడమేరు వాగును పట్టించుకోలేదంటారు. పట్టించుకోలేదు. దాని వెనక చాలా కాన్స్పిరసీ జరిగింది. చెప్తాను జాగ్రత్త. ఎందుకంటే గతంలో కూడా ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ఇది ఆయన వినాలి పూర్తిగా. ఇప్పుడు బుడమేరు అక్కడి నుంచి పుట్టి డైరెక్ట్ కొల్లేరులోకి వెళ్తుంది. ఈ 40-50 కిలోమీటర్లు ప్రయాణించి కొల్లేరులో కలుస్తుంది. కొల్లేరు లేక్ లో ఎండ్ అవుతుంది. కొల్లేరు ఆక్యుపై చేశాక, కొల్లేరు ఎప్పుడైతే ఆక్యుపై చేశారో దానికి ఎవరు మద్దతు ఇచ్చారో జగద్విత్ ఆయనకి తెలుసు బాగా. అప్పట్లో సుప్రీంకోర్టు ఎన్జిటీలో ఎన్ని జడ్జిమెంట్లు ఇచ్చినా సరే వాటిని ఏం చేశారో, నీరు గచ్చారో అవన్నీ తెలుసు. దానికి ఎవరు? దాని నుంచి తప్పించుకోవడానికి లిక్ కెనాల్ పెట్టారు. అంటే బుడమేరు ఎక్సెస్ ఫ్లో అయితే మీకు కృష్ణా నదీ జలాల్లోకి పంపించడానికి కోసం విటిపిఎస్ కెనాల్ ద్వారా అటు పంపించడానికి చేశారు. ఎప్పుడైతే మీకు కృష్ణాలో ఫ్లో విపరీతంగా వచ్చిందో ఈ నీళ్ళకి వెళ్ళడం మానేశాయి. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే సముద్రం కృష్ణా జలాలు తీసుకోవడం మానేసింది. ఆ రోజు అమావాస్య పోటెత్తింది, సముద్రం అమావాస్య పోటెత్తింది. ఈ రెండింటి వల్ల ఎప్పుడైతే 3 గంటలు పడ్డాయో ఇక్కడ మొత్తం వాటర్ అంతా కూడా కొట్టుకొచ్చింది. ఓకే, దీనికి ప్రధాన కారణం, ప్రధాన లోపం ఏమిటి అని అంటే గండ్లు నిర్వహణ, బుడమేరు కాలువ నిర్వహణ, ఇరిగేషన్ పూర్తిగా గాలికి వదిలేసింది. గాలికి వదిలేయడం వల్లే ఈ విపత్తు సంబంధించింది. కాబట్టి ఆ బాధ్యత నుంచి గత ప్రభుత్వం తప్పించుకోజాలదు. నెంబర్ 1. రెండోది, ఆషామాషిగా ఏదో బుద్ధితే నా గోడ పోయింది కదా ఇలాగా చిన్న తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇక్కడ శివశంకర్ గారు వారి అభిప్రాయం ఏంటంటే విపత్తు కారణంగానే నా గోడ కూడా కూలిపోయింది, ఆ విపత్తు కారణంగానే బోట్లు కూడా తెగిపోయి కొట్టుకున్నాయి, దానికి ఎవరు నిందిస్తాము అని చెప్పేసి వారి అభిప్రాయం. అది నేను చెప్తాను.
దానికి మంచి క్వశ్చన్ వేశారు బ్రహ్మనాయుడు. దీనికి సమాధానం చెప్తారు. అసలు ఆ బోట్ స్పెసిఫికేషన్ ఏంటి? ఎక్కడైనా లంగరు ఎలా వేయాలి? ఆ బోట్ రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడే ఆ రిజిస్ట్రింగ్ అథారిటీస్ కొన్ని ప్రికాషన్స్ ఇస్తాయి. లంగర్ ఎలాగ వేయాలి, తుఫాన్ సమయంలో ఏ రకంగా వాటిని చేయాలి, ఈ నార్మ్స్ ఏవైనా ఫాలో అయ్యారా చెప్పమనండి. ప్లాస్టిక్ తాడుతో కడతారా? ఇప్పుడు ఐరన్తో లంగర్ అయ్యారు చేశారా? ఒకవేళ లంగర్ కూడా వేసినాక 3 బోట్లు లంగర్ వేశాక ఈ రకంగా జరిగింది అంటే అది విపత్తు అనొచ్చు. ఎప్పుడు కూడా ఇప్పుడు నేచురల్ విపత్తుకును కుట్రకి మధ్య చాలా హెయిర్ విడ్త్ వ్యత్యాసం ఉంటుందండి బ్రహ్మనాయుడు గారు. కుట్ర కోణానికి ఇప్పుడు టిల్ట్ అయింది, బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ కాన్స్పిరసీ వైపు మళ్ళీ ఉంది. శివశంకర్ గారి సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. కాబట్టి ఇది ఖచ్చితంగా కుట్ర కోణమే. ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళు శిక్షించాలి. గౌతమ్ రెడ్డి గారు, కూటమి నాయకుల అభిప్రాయం. గౌతమ్ రెడ్డి గారు, నేను శివశంకర్ గారి వాదంతో ఏకీభవించట్లా. నేను చెప్పినటువంటిది నా గోడ పడిపోయింది అనేటువంటిది నేను ఇదే మొదటిసారి చెప్పటం. నేను ఎవరితో కూడా డిస్కస్ చేయాల, ఏది జరిగిపోయింది అనేటువంటి దాంతోనే చెప్పడం జరిగింది. 1. 2, మీరు అన్నారు ప్రభుత్వం చాలా అలర్ట్ చేసింది, ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసిందని. అదే కనుక నిజమైతే మీ పార్టీ నుంచి నేను మా ప్రాంతంలోనే ఇప్పుడు జరిగిందండి. నేను జస్ట్ మాకు కరెక్ట్గా చెప్పాలంటే 1/2 కిలోమీటర్ కూడా ఉండదండి. ఒకప్పుడు నా చిన్నతనంలో మా ఏరియా కూడా మునిగేది. చర్యలు తీసుకుని మీరు మీ పార్టీ క్యాడర్ పంపించండి. ప్రతిసారి వరద వచ్చినప్పుడు అది టీడీపీ గవర్నమెంట్ లో చేసింది, కాంగ్రెస్ లో చేసింది, వైసీపీలో కూడా చేసింది. ఈసారి మాత్రం చేయలేదు అనేటువంటి చెప్పడం జరిగింది. ఇది కాదు అంటే నేను ఎన్నడూ కూడా డిస్కషన్స్ లో పాల్గొన్నాండి. మేము ప్రతిరోజు ఆ వరద నీళ్ళలో తిరుగుతున్నా, సహాయం చేస్తున్నా. మీ వాళ్ళు కూడా చేస్తా ఉన్నా, నేనేం కాదంట్లా. ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేస్తా ఉన్నారు. జరిగినటువంటి తప్పును కూడా కప్పిపుచ్చుకునేటువంటి పద్ధతి చేయకండి. నీళ్లు వస్తున్నాయి పోతున్నాయి అనేటువంటిది కాదండి. అక్కడ ఎలర్ట్ చేస్తే మేము బయటకు వచ్చేవాళ్ళం కదండి, మేము ఇంతమంది చచ్చిపోయేవాళ్ళం కాదు కదండి. ఆ ఫ్యామిలీస్ చెప్తా ఉన్నాయి కాబట్టి నేను మీ నోటీస్ తీసుకొస్తున్నాను తప్ప ఇదేదో ఇది కావాలని చేయటం అనేది కాదు. నేను మా ఉద్దేశం అది మీరు చెప్పినటువంటిది కాదు అంటారా, అది ప్రజలకు వదిలేద్దాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం గౌతమ్ రెడ్డి గారు, మాత్రం లేదండి. వరదలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సహాయక కార్యక్రమాలు ఏమీ చేయటం లేదు అని చెప్పేసి వచ్చే ఆరోపణలో వైసీపీ దాన్ని కౌంటర్ చేసుకోలేకపోతా ఉంది. చెప్పాను కదండి, వైసీపీ వాళ్ళు ఫస్ట్ డే పాల ప్యాకెట్లు ఇవన్నీ తీసుకెళ్తే 2 అరెస్ట్ చేశారు. అది కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్ ని ధ్వంసం చేశారనేటువంటి ఉద్దేశంతో అరెస్ట్ చేశారు. నేనేం కాదండి, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి క్రమం ఈ 4 రోజుల తర్వాతనే చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడికి పారిపోయేటువంటి మనుషులు కూడా కాదు. అది కూడా ఏంటి ఎవరికి తెలియదు, వాళ్ళు కేసులో ఉన్నారనేటువంటిది కూడా తెలియదు. కానీ వీడియో ఫుటేజీల్లో లేకపోయినటువంటి మనుషులు కూడా దాంట్లో పెట్టారు. సరే, రాజకీయంగా కొంతమందిని అరెస్ట్ చేస్తారనేటువంటి దానితో దానిలో ఉండొచ్చు. కానీ ఈ విపత్తు సమయంలో అర్ధరాత్రి పూట అక్కడికి వచ్చి అరెస్ట్ చేయటం, సహాయ కార్యక్రమాలు చేసేటువంటి దగ్గర వాళ్ళు తీసుకునేటువంటి పోలీసు వారు తీసుకునే చర్యలు మాత్రమే నేను మీ నోటీసు తీసుకొచ్చాను తప్ప ఇది తప్ప గిప్ప అంటే కేసులో ముద్దాయిగా ఉన్నాడు తప్ప గప్ప కాదా అనేటువంటి కోర్టు తెలియాల్సినటువంటి అవసరమే తప్ప మరొకటి కాదు. అందుకే మేము సాఫ్ట్ గానే నేను చెప్తున్నాం, వైసీపీ క్యాడరు అక్కడ సహాయ కార్యక్రమాలు చేయలేకపోతుందంటే ఇప్పుడు ఏదో మేము స్వచ్ఛంద సంస్థల ద్వారా నేను నా బోటి వాళ్ళే చేస్తాం, అలాగే కొంతమంది చేస్తున్నారు. కానీ ఆంక్షలు అనేవి ఉన్నాయి చూసారండి, దానివల్ల చేయలేకపోతున్నారు. ఆంక్షలు ఎన్ని రకాల ఆంక్షలు అంటే చెప్పడానికి ఆశ్చర్యం వేస్తుంది. ఆ నాయకుల్ని వార్డు సంబంధించిన నాయకుడిని కూడా అట్లా డైరెక్ట్ గా వెహికల్ ద్వారా పంపించేస్తారు. వైసీపీ నాయకులు ఎమ్మెల్యే చేస్తున్నా లేకపోతే చైర్మన్ చేస్తున్నా నడిచెళ్లాల్సిందే. ఒకవేళ మేము ఏమైనా తెచ్చినా గానీ కూడా అవి మేము మోసుకెళ్లాల్సిందే. జరుగుతున్నటువంటి చెప్తున్నాను సార్ నేను. అదే ఒక ఆఫీసర్ ని కనుక అయ్యా బాబు అని బతివాళ్తే అప్పుడు ఆడు వెహికల్ ఇచ్చేటువంటి పద్ధతి. ఆ వెహికల్ కూడా వాళ్ళు పెట్టినటువంటి వెహికల్ ఇస్తారు. కానీ నేను మీకు ప్రాక్టికల్ చెప్తున్నా, అదే టీడీపీ వారికి సంబంధించింది వాళ్ళ సొంత వెహికల్స్ లోనే తీసుకెళ్లి పంచుతున్నారు. అది గవర్నమెంట్ దా స్వచ్ఛంద సంస్థల
వాళ్ళు పంచాయతీ ఏంటంటే నేనైతే చెక్ చేయలేదు, నేను చూడలేదు కాదు. సో ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా ఆంక్షలు పెట్టారా గౌతమ్ రెడ్డి గారు? ఇప్పుడు మీరు అక్కడ స్థానికంగా మీరు కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మీకేమైనా ఆంక్షలు పెడుతున్నారా? నేను అదేగా చెప్పేదండి. ఫస్ట్ డే అయితే మామూలుగా పంపించారు, వెహికల్కి వెళ్ళాము, లోపలికి వెళ్ళాము, మళ్ళీ వచ్చాం. కానీ రెండో రోజు నుంచి అసలు ఫస్ట్ రోజే చాలా మందిని ఆపారు. ఆపటం కూడా మంచిదే ఒక రకంగా కాదు, కానీ సహాయ కార్యక్రమం ఇప్పుడు మేము పాలును వాటర్ తీసుకెళ్ళానండి ఏది పంచడానికి. అది జస్ట్ వెళ్ళటానికి ఈజీగా అక్కడికి వెళ్ళి దించేసి వస్తామని కూడా ఒప్పుకోలేదు. ఓకే, అది ఎంత గొడవ పెట్టుకున్నారో వాళ్ళు. సరే ఇది అనవసరం, మనం చేయాల్సిన సేవ చేయడానికి అంతా వదిలేసేంటారు, పదండి నడిచే వెళ్దామని చెప్పి నడిచి వెళ్ళి చేయటం అనేటివి జరిగింది. ఇవి చిన్న ఒకవేళ ఇది మేబీ చిన్నవి అవ్వచ్చు, కానీ పార్షియాలిటీ మాత్రం ఉంది అనేటువంటిది నేను మీకు తెలియజేస్తాను. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు, ఆయన విజయవాడ వాసి కాబట్టి మరి ఆయన వ్యాఖ్యలను ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని అరెస్ట్ చేశారు ముద్దాయిలు అంటే మీ పార్టీలు అందరూ ముద్దాయిలు అడుగుతున్నా. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయలుదేరుతా తిరుపతి, ఇప్పుడు ఎంత 9 గంటల. శివశంకర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా, విజయవాడకు వస్తారు, మీరు బిస్కెట్లు తెస్తారా, నీళ్లు తెస్తారా, ఏం తెస్తారు, మీతో పాటు మేము ఉంటాం, ఎవరు అరెస్ట్ చేస్తారో చూద్దాం. సహాయ సహకారాలు అందించేటప్పుడు వరద బాధితులకు ఇంకా చాలా రోజులు అవసరం ఉంది. ఎందుకంటే అదే మళ్ళీ ఇదే విమర్శ ప్రభుత్వం మీద, ఎవరు అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు? వరదల్లో మేము రాజకీయాలు చెయ్యము, రండి మీతో పాటు మేమే ఉంటాం, మేము దూరంగా ఉంటాం, ఫోటోలు కావాలంటే మీరు తీసుకోండి, ఎవరు అరెస్ట్ చేస్తారు మేము చూస్తాం. ఎన్డీఏ తరపున మేము హామీ ఇస్తున్నాం. నేను పెద్దలు శివశంకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మేము వస్తాం రెడీ. ఎందుకంటే అసత్యాలు అబద్ధాలు ఎవరు చేయరు. ఆ టైంలో సహాయం ఇచ్చేటప్పుడు వాళ్ళకి దాహం తీరాలి, కడుపు నిండాలని కోరుకుంటామే తప్ప అప్పుడు వచ్చినట్టు వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఆ కుట్ర కొనాలి మాకు లేవు. మా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉన్నటువంటి వరద బాధితుల మీద ఉంటుంది, కానీ ఇలా వైసీపీ నిందితుల మీద మాకు ఎందుకు ఉంటుందండి? కాబట్టి దయచేసి ఇలాంటి ఆరోపణలు చేయొద్దండి. ఎవరు సహాయ సహకారాలు చేయాలి, వరద బాధితులకు ఎవరైనా ఇవ్వాలనుకుంటే స్వేచ్ఛగా వెళ్ళియచ్చు, ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేవు. అక్కడ మేము పార్టీలను చూడము, మానవతా దృక్పథంతో ఎవరెవరు వెళ్లి సహాయ సహకారాలు అందిస్తారో వారందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం, వచ్చి సహాయ సహకారాలు చేయండి. ప్రభుత్వం చేస్తాంది, ఒక పక్క ఎన్జిఓస్ చేస్తున్నారు. అందరూ ఈ సమయంలో దాదాపు 2 లక్షల మంది పైచిలకు అక్కడ ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఒక ప్రభుత్వమే చేయాలని చెప్పి ఎక్కడ ఇది లేదు, దానికి గైడ్ లైన్స్ లేదు, అందరూ వచ్చి చేయొచ్చు. ఎవరిని ఎక్కడ నిలిపే ప్రసక్తే లేదు. దయచేసి మీరు మీ సహాయ కార్యక్రమాలు మీరు మొదలు పెట్టండి, ఎవరు మిమ్మల్ని అడ్డుకోరని చెప్పి ప్రైమ్ లైన్ ద్వారా నేను వైసీపీ నాయకులకి గౌతమనికి ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నాను. గౌతమ్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మీకు. నేను చెప్పేది ఒక శ్రీనివాస్ రెడ్డి అనే కార్పొరేటర్ అండి, అతన్ని అరెస్ట్ చేశారు అనేటువంటి నేను చెప్తున్నా. రెండోది మేము సహాయ సహకారాలు అందించడం మా పోటీ వాళ్ళు ఏదో ఇప్పుడు ఇవాటి వరకు మేము 52,000 భోజనాలు సప్లై చేయడం జరిగింది. ఒక 400-500 మందికి కిట్లు అనేటువంటిది సొంతంగా మేము చేసినట్టు. అదేనండి, నేను పెద్దలకు కూడా నేను చిన్న మనవి చేస్తున్నా. ఇంత కెలామిటీ జరిగింది కాబట్టి భవిష్యత్తులో అయినా ఈ బుడమేరుని ప్రక్షాళన చేసి 6 లక్షల నీటిని బయటికి వెళ్ళటానికి 3 ఛానల్స్ గా విభజించినటువంటి గతంలో చేసినటువంటిది ఏదైతే VTPS కి వెళ్ళేటువంటిది, ఒకవేళ అక్కడ మేట వేసేస్తే స్లడ్ జెట్స్ అని పెడతారండి. స్లడ్ జెట్స్ ద్వారా ఆ ఇసుక మ్యాటర్ అంతా బయటికి వెళ్ళిపోయేటువంటి పద్ధతి ఉంది. వీటన్నిటినీ ప్రక్షాళన చేసి ఆక్రమణలు విపరీతంగా ఉన్నాయండి. అది అన్ని పార్టీల ఉండొచ్చు, నేనేం కాదండి, కానీ ఇంతమంది జన నష్టం జరిగింది కాబట్టి దానిపైన తీసుకోండి. ఇప్పుడు మీరు అంటారు గతంలో మీరు చేయలేదు అనేది, సరే మేము చేయలేదు అనేటువంటి దాన్ని మీరు వచ్చారు కాబట్టి మీరైనా కొంచెం స్పీడ్ గా తీసుకుని ప్రభుత్వానికి విన్నవించి వాటిన్నింటినీ చేస్తే భవిష్యత్తులో అయినా బాగుంటుంది. అయితే గౌతమ్ రెడ్డి గారు, బుడమేరు వాగు ఆక్రమణకు సంబంధించి అన్ని పార్టీలో ఉన్నారనే ప్రతి ఒక్కరు చెప్పేది కూడా, ఒక్క వైసీపీనో లేకపోతే ఒక్క టీడీపీనో కాదు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రముఖులు కొంతమంది ఆక్రమణలకు గురి చేశారు, కొంతమంది ఆక్రమించి తక్కువ రేట్లకు అమ్మేశారు వేరే వాళ్ళకని కూడా. అవన్నీ జరుగుతున్నాయండి, జరిగినాయి కూడా. అది నేనే కాదు, ఇంకా మీకు చెప్తే బుడమేరు మధ్యలో నాకు ఎకరం పొలం ఉందని ఒక ఆయన కోర్టు కూడా వెళ్ళాడు, అది కూడా ఉన్నది. ఇంకే అవన్నీ సరైనటువంటి కాదు, దానికి రాజకీయాల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఆక్రమణలు అనేటువంటి ఉన్నాయి. పేదవాడు ఉంటే గనక ఆల్టర్నేటివ్ ఇవ్వండి,
ఆల్టర్నేటివ్ ఇచ్చి చేస్తే బాగుంటుంది. అది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కొంచెం మీరు కూడా చేస్తే, ఇప్పుడు మా బోటి వాళ్ళం రేపొద్దున అదే గనక బుడవేరు కట్ట గనక తిరిగితే మా ఇల్లు కూడా మైపోద్ది. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు బుడవేరు కట్ట తెగటం అవన్నీ కూడా మా ఇళ్ల మీదకి వచ్చి పడిపోవటం అనేది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి బుడవేరు కట్ట ఇవతల పక్క పర్వాలా, 3 పక్కల గంటలు బండి చూస్తారండి, అవి కొంచెం పటిష్టం చేయాలి. ప్రజానీకం ఉన్న చోట రివేటింగ్ వాల్స్ ని కట్టడానికి గాను ప్రభుత్వానికి కొంచెం మీ బొట్టు వాళ్ళు చెప్పండి. దానికి మినిస్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఏమన్నా వీలు పడుతుందేమో అనేది ఒకసారి. సో ఫైనల్ గా బోటు ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తా ఉంది. దాంట్లో గనక దోషులు తేలితే ఖచ్చితంగా వారిని శిక్షిస్తారు. చేయనండి సార్, ఇబ్బంది ఏం లేదు. దానికి ఏమి ఆహ్వానిస్తాం. కోర్టు అంత తేలిగ్గా గుడ్డిగా ఉండదు కాబట్టి అందుకని. రైట్ ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. తమ్మిరెడ్డి శివశంకర్ గారు, పూనూరు గౌతమ్ రెడ్డి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి.